హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ అయినటువంటి కాక్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి 3 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఒక జాబ్ రోల్కి మనకి ఒక 6 మంత్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఇచ్చేసి ట్రైనింగ్ విత్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసంగా ఈ యొక్క కాక్టాస్ కంపెనీ నుండి 3 డిఫరెంట్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెడుతున్నాను. సో వెంటనే లైక్ చేసేసండి. సో విక్టర్స్ కంపెనీ నుండి ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి మనకి టాలెంట్ అక్విజిషన్ అనే డిపార్ట్మెంట్ నుండి ఇంటర్న్ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. కేటగిరీ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ అనమాట. సో మనకి పొజిషన్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్న్షిప్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. రిమోట్ పొజిషన్ వచ్చేసి మనకి ఎస్ అనమాట. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, తర్వాత మనకి హైబ్రిడ్ ఉంటుంది, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇంటర్న్ రోల్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ కేటగిరీ నుండి అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అనమాట. మీరు ఏ లొకేషన్ నుండైనా చేసుకోవచ్చు. ఆఫీస్ వచ్చేసి మనకి ముంబై బేస్డ్ ఆఫీస్ అనమాట. ముంబైలో అయితే లొకేషన్లో అయితే ఉంది. సో ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టైఫండ్ విషయానికి వస్తే 12,000 ఫర్ మంత్ అనమాట. 12,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ ఇస్తారు ఈ యొక్క ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్ అయితే ఉంటుంది. ఈ రోల్ కోసం ఈ యొక్క కాక్టాస్ కంపెనీ వాళ్ళు 6 మంత్ ట్రైనింగ్ ఇస్తారు. 6 మంత్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి 12,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, జాబ్ డిస్క్రిప్షన్, స్కిల్స్ దాన్ని బట్టి మీరు చూసి మీ రెజ్యూమ్ అప్డేట్ చేసుకుని అప్లై చేస్తే కనుక మీ రెజ్యూమ్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది గైస్. సెకండ్ రోల్ వచ్చేసి కాక్టాస్ కంపెనీ నుండి ఇంటర్న్ రోల్ కింద వీడియో డిజైన్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. వీడియో డిజైన్కి అయితే మనం జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. కేటగిరీ వచ్చేసి డిజైన్ అనమాట. సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా మీరు అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఇంటర్న్షిప్ అనమాట. సో మనకి రిమోట్ పొజిషన్ కింద అయితే ఈ యొక్క రోల్ కోసం వచ్చేసి మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇది కూడా మీకు ఈ యొక్క ఎక్సలెంట్ ఆపర్చునిటీ కూడా అయితే ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క వీడియో డిజైన్ ఇంటర్న్కి రోల్ కూడా మనకి 6 మంత్ పాటు ఇంటర్న్షిప్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో వీడియో డిజైన్ అండ్ మీడియా ప్రొడక్షన్ కింద అయితే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో మనం వర్క్ అయితే కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి కూడా మనం 6 మంత్ పాటు అయితే వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. దీనికి క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే మనకి అడోబ్ ప్రీమియం ప్రో టు ఎడిట్ వీడియోస్, గ్యారెంటింగ్ టాప్ క్వాలిటీ అండ్ పబ్లిషింగ్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మీకు మీడియా ప్రొడక్షన్ అండ్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ యానిమేషన్ స్కిల్స్ అండ్ సాలిడ్ కమాండ్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఎస్పెషల్లీ అడోబ్ ప్రీమియం ప్రో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట ఈ జాబ్కి. దీనికి కూడా మీకు స్టైఫండ్ ప్రొవైడ్ చేశారైతే మనకి కాంపిటేటివ్ స్టైఫండ్ కూడా ఇస్తారనమాట డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో. సో ఈ జాబ్ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు గైస్. థర్డ్ డిసిగ్నేషన్ వచ్చేసి మనకి ఇంటర్న్ రోల్ కింద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క రోల్ వచ్చేసి మనకి డెవాప్స్ ఆపరేషన్ కింద కేటగిరీ కింద అయితే ఉందన్నమాట. దీనికి కూడా మీకు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా నుండి అయితే జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా ఆన్లైన్ ద్వారా కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది కూడా మనకి ఇంటర్న్షిప్ ఫార్మాట్ అయితే ఉందన్నమాట ఈ కంపెనీ నుండి. సో దీన్ని కూడా మనకి 6 మంత్ పాటు అయితే ట్రైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి ముంబై ఆఫీస్ అయితే ముంబై లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో దీనికి మనం రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మేనేజ్మెంట్ అండ్ పీరియాడిక్ రివ్యూ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్స్ మీద వర్క్ చేయాలి. దానికి సంబంధించిన కొన్ని గిట్ రిపాజిటరీ యాక్సెస్ టీమ్స్ తోటి కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి డిపార్టింగ్ ఎంప్లాయన్సింగ్, తర్వాత మనకి ఇంప్లిమెంటెడ్ కంప్లైంట్స్, ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఐటీ డొమైన్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే. తర్వాత మనకి BE MCA గ్రాడ్యుయేట్ విత్ ఫస్ట్ క్లాస్ గ్రేడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్, వెర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో మీకు వచ్చేసి మనకి కొన్ని టెక్నాలజీస్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క రెజ్యూమ్లో ఇటువంటి స్కిల్స్ ఉంటే మీ రెజ్యూమ్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది.
సో ఇదేంటిదంటే మనకి హెచ్టీఎంఎల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, హెచ్క్యూఎల్, తర్వాత బేసిక్ యూనిక్స్ కమాండ్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే కూడా చేసుకోండి గైస్. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.